నాన్న మంజు మంజు సన్మానం బ్రహ్మాండంగా జరిగినట్టుంది. ఇంకా సేపట్లో అంతకన్నా పెద్ద సన్మానం జరగబోతోంది. అవును, మీ కడుపున పుట్టినందుకు నా జన్మ సార్థకం అవుతోంది. అదేంటో చెప్తే మేము సంతోషిస్తాం కదా. అది ఎంత దాచాలనుకున్నా దాగేది కాదు. ఇంకా సేపట్లో మీకే తెలుస్తుంది. ఇంకా బోల్డని ఏర్పాట్లు చేయాలి. మీ ముగ్గురు దేవాలయానికి వెళ్ళి అక్కడ రుద్రహోమం చేయించి ఆ అగ్ని ఆరకుండా ఇక్కడికి తీసుకురండి. కాత్యాయని, నువ్వు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించి తులసి తీర్థం పట్రా. వెళ్ళు. తులసి తీర్థమా? అవును, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అన్ని బంధాల నుండి నేను విముక్తున్నయ్యాను. యమధర్మరాజా, ఇక నీ కర్తవ్యాన్ని నిర్వహించు. నేను సిద్ధంగా ఉన్నాను. నీకు నా స్వాగతం. భక్షాలుగా అర్పించెదరా యమరాజా. శివ శివ స్వాగతమయ్యా ఓ యమరాజా, ఓ యమరాజా, ఓ యమరాజా. స్వాగతమయ్యా ఓ యమరాజా, ఓ యమరాజా, ఓ యమరాజా. ఈ మాయతెరా దింపేయగా శ్వాస నువ్వే, శాంతి నువ్వే, స్వర్గమిచ్చే సఖుడు నువ్వే. మృత్యుదేవా ఎందరున్నా ఎన్ని ఉన్నా వెంట వచ్చి చివరి తోడు. మరణమేరా లేనిదే పోదురా, పోనిదే రాదురా. లిల్సరా పరిపాలిల్సరా కొని పోరా యమరాజా. తను ఒక మాయ ఓ జవరాయ, ఓ జవరాయ, ఓ జవరాయ. ఈ మాయ తెరా దింపేయగా ముద్దు చేసి ముడిని తెంచి ఎదను చేర్చి ఎత్తుకెళ్ళి తండ్రి నువ్వే. లాలిపాడి నిదుర పుచ్చి ఒళ్ళ కాటి ఒడికి చేర్చే తల్లి నువ్వే. లెక్కలే చెల్లిరా బంధమే తీరెరా పాలిల్సరా. పంట పండిందిరా కరుణామయ కడతెచ్చరా.
స్వాగతమయ్యా ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ స్వాగతమయ్యా ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ ఓ యమరాజ పరమ కృపాకర పార్వతీ హృదయ హర హర నా ప్రాణాలు తీసుకుపోవడానికి ఆ కాలయముడొస్తాడనుకున్నాను. హ! కాలస్వరూపుడువైన నువ్వే వస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. ధన్యోస్మి తండ్రి, ధన్యోస్మి. నీ ప్రాణాలు తీయటానికి వచ్చానని తెలిసినా ఇంత సాదరంగా ఆహ్వానిస్తున్నావే, నీకేమాత్రం భయంగా లేదా? లేదు. మరి భవభయహరుడనైనా నాకెందుకు భయంగా ఉంది? అది భయం కాదు మృత్యుంజయ, నాపై కరుణ వర్షించడానికి గంగలా పొంగుకొస్తున్న అభయం. భయమో అభయమో నాకే అర్థం కావటం లేదు. ఏది ఏమైనా లయకారకుడిగా నా ధర్మాన్ని నెరవేర్చడానికి గుండె రాయి చేసుకుని వచ్చాను. ఈ మహాశివుని చరిత్రలో మాసిపోని మచ్చలు రెండే రెండు. గరళం తాగినప్పుడు కంఠం పైన పడిందో మచ్చ. ఇలా ప్రియభక్తుని సంహరించడానికి రావటం గుండెల్లో పడిన రెండో మచ్చ. ఓ కఠిన కర్కశ పాషాణ వజ్ర సదృశ పాశమా, వెళ్ళు. పాశమా, ఆనాడు భక్త మార్కండేయుని ప్రాణాలు తీయమని యముడు నిన్ను వదిలితే అడ్డుకున్నానని కోపమా? వెళ్ళు. ఏమిది? ఈ దిక్పాలకుని ఆజ్ఞకే ధిక్కారమా? ఏమై ఉంటుంది? నువ్వేంటి పెట్టేది? నా ఊపిరినంత వరకు నిన్ను ఈ గడపలో కాలు పెట్టనివ్వను. పో. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మళ్ళీ నీ కడుపులో కాలు పెట్టు.